బాధ, అన్నగారి ఆవేశం, అన్నగారి బలం, అన్నగారి బలహీనత, అన్నగారి జీవితం. ఒక 2.5 గంటలు బాలయ్య బాబు గారి నటనలో, బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చూడటం జరిగింది. నాకైతే కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే వండర్ఫుల్. సో డెఫినెట్గా ఇట్స్ ఏ పర్ఫెక్ట్ పొలిటికల్ ఎమోషనల్ డ్రామా. సో డోంట్ మిస్ ఇట్. మహానాయకుడు, అలాగే రానా గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో, అలాగే కళ్యాణ్ రామ్ గారు హరికృష్ణ పాత్ర ఇట్లా చాలా బాగా చేశారు. అలాగే టీం అందరికీ, పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. You'll be surprised and you'll see a very, very interesting political film, brilliantly performed. Balai Babu, the whole works, Vidya Balan garu, Rana, Andaru, they've done extremely well. You'll be in for a big surprise. Repu Chodandi, you'll enjoy this movie a lot. All the best to all of you. Thank you. నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక 2-3 ముక్కల్లో చెప్పలేము. అంత ఎమోషనల్ జర్నీ ఇది. అసలు బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్య బాబుని చూస్తున్నామా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నా పర్సనల్గా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి సినిమా ఇది. బసవతారకం లాంటి ఒక భార్య ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అడ్వైజులు ఇస్తారని అన్నీ ఒకసారి చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక ఎమోషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో అనిపించింది. అంత ఎమోషనల్గా మనకి ఈ సినిమాని మనకు చూపించిన క్రిష్కి, బాలయ్య బాబుకి, ఎన్బీకే ప్రొడక్షన్స్ మొత్తం అందరికీ కూడా చేస్తాం. నిజంగా ఈ సినిమా అనేది మాత్రం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీగా చూస్తే మాత్రం ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. అందరూ చూస్తారని నేను థ్యాంక్ యూ. అన్నగారి బాధ రెండు జనమే. ఆ జనం కథ చెప్పిన బాలయ్య గారికి నమస్కారం. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెద్దవాడ పాత బస్ స్టాండ్ దగ్గర రామ్లాల్ గారి దిష్టి బొమ్మ తగిలి పెడతాం. దాంట్లో నేను కూడా పార్టిసిపెంట్ని. అప్పుడు నాకు 10 ఏళ్ళు. దాంతో నాకు మొదలైంది. అలాంటి ఎమోషనల్ మూమెంట్ అది. తండ్రికి మనం గుర్తుగా ఎన్నో చేస్తూ ఉంటాం. తండ్రికి నివాళులు అర్పిస్తాం. ఆయన కథని హరికథగా, రామకథగా అందరికీ చెప్పడం ఆయన జన్మ ధన్యమైంది. తాతమ్మ గారి నుంచి బాలయ్య బాబు సినిమాల్లో ది బెస్ట్ ఫిలిము అండ్ గ్రేటెస్ట్ ఫిలిం ఇది. వీ షుడ్ థ్యాంక్ బాలయ్య గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.